వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఉలవలతో దోశల్ని చేసి చూపిస్తున్నాను. ఈ ఉలవలతో చేసే దోశలు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునేవారు, దోశలు మిస్ అవుతున్నాము అనుకునేవారు ఇలాంటి దోశలు తింటూ ఉన్నారంటే బరువు తగ్గుతూ ఉంటారండి. మీరు వద్దనుకున్నా సరే తప్పకుండా ట్రై చేయండి. రక్తహీనత ఉన్న వారికి ఇంకా కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా ఈ దోశలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు ఉలవలు వేస్తున్నాను. ఉలవల్లో రాళ్లు ఎక్కువగా ఉంటాయి. రాళ్లు మొత్తం తీసేసుకున్న తర్వాతనే 1 కప్పు ఉలవలు ఇలా గిన్నెలో వేసేసుకుని 1/2 కప్పు పచ్చ పెసలు కూడా వేసుకున్నాను. ఈ పచ్చ పెసలు మీకు ఇష్టం లేదు అనుకుంటే మొత్తం కూడా ఉలవలతోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి దోశలు. ఇందులో నీళ్లు వేసేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందులో ఏమన్నా ఇంకా రాళ్ళు ఉంటాయేమో అనేసి మళ్ళీ ఒకసారి కూడా గాలిచ్చాను. తర్వాత నీళ్లు ఎక్కువగానే వేసేసుకొని నానబెట్టుకోవాలి. నానే కొద్దీ ఇవి ఉబ్బుతూ ఉంటాయి కదా, కాబట్టి నీళ్లు ఎక్కువ వేసేసుకొని మూత పెట్టేసుకొని రాత్రంతా అలాగే వదిలేశాను. మరుసటి రోజు ఉదయానికి చాలా బాగా నానిపోయి ఉంటాయి. ఉదయాన్నే దోశలు చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే సాయంకాలం దోశలు కావాలి అనుకున్న వారు ఉదయాన్నే నానబెట్టేసినా సరిపోతుంది. మనకేమీ ఫర్మెంట్ కావాల్సిన పని లేదు పిండేమి. ఇలా నానిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఉలవలు నానబెట్టిన నీళ్లతోనే గ్రైండ్ చేసుకోవచ్చు. ఉలవలు నానిన నీళ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. అల్లానికి పై చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మాత్రమే నీళ్లు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కూడా మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. తొందరగానే మనకు గ్రైండ్ అయిపోతుంది. మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్లు ముందుగానే ఎక్కువ వేసుకోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని పెనాన్ని మరి ఎక్కువ వేడి కానివ్వకూడదు. మీడియం గా ఉన్నప్పుడే వేడి దోశ వేసుకోవాలి. అప్పుడే మనకు ఎలా కావాలంటే ఎంత పల్చగా కావాలన్నా అంత పల్చగా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అదే పెనం బాగా వేడైపోయింది అనుకోండి, పిండి మనం గరిట అంటూ ఉంటాం కదా, గరిట వెంటే వచ్చేస్తుంది, సరిగా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి పెనం వేడి ఎక్కువగా ఉండకూడదు, మీడియం గా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఈ దోశ వేసుకొని ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవచ్చు. దోశ పైన మధ్య మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగే హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కాల్చేసుకోవాలి. ఈ దోశను చూసారు కదా, మధ్య మధ్యలో బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు మరోవైపు దోశను తిప్పేసుకోవాలి. కొంతమంది దోశల్ని 2 వైపులా కాల్చరండి. 2 వైపులా ఇష్టమైతేనే కాల్చేసుకోవచ్చు. నేనైతే దోశల్ని 2 వైపులా కాలుస్తాను. దోశలు ఇలాగే చేసుకోవాలని లేదండి. మామూలు పిండితో ఎలా అయితే దోశలు చేసుకోవచ్చో, ఎన్ని రకాల దోశలను అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండితో కూడా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక కారం పుట్నాల పప్పు వేసి కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయండి ఇలా వేసుకున్నా సరే. మనం ఈ దోశలు అలాగే తినాలని ఏమీ లేదు. మామూలు పిండితో ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు ఈ దోశలు కూడా. అంతేకాదు మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది బియ్యంతో చేసే దోశలు తినకూడదు అనుకుంటూ ఉంటారు కదా, అలాగే బరువు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు కదండి, అలాంటి వారందరూ కూడా ఇలా చేసుకొని తినొచ్చు. ఈ ఉలవ దోశల్లోకి నేను పల్లీల చట్నీ ఇంకా ఉల్లిపాయ కారాన్ని చేశాను. మీకు ఇష్టమైతే కొబ్బరి చట్నీ కానీ ఇంకా టమాటో చట్నీ కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.